గుడ్ మార్నింగ్. అసలు నా మాటలు ఇంత ఆనందం చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఈ రోజు మన కాలేజీలో అయితే ఈవెంట్ ఉందన్నమాట. సో దానికోసం ఇంత హ్యాపీ అవుతుంది. క్లాసులు ఏమంటే చాలు ప్రతి ఒక్కరు హ్యాపీ అనమాట. మనతో అసలు మీరు కాలేజీలో కొంగనే ఫస్ట్ చేసే పని ఏంది? నేనైతే ఫస్ట్ చేసేది ఇది ఒకటే అనమాట. దీని తర్వాత ఏదైనా నేను చేసేది. అసలు ఈ ఫ్రెషర్స్ ఈవెంట్ అయినప్పటి నుంచి అసలు రోజులు ఎలా గడుస్తున్నాయి కూడా అర్థం కావట్లేదు. అలా వచ్చి ఎలా వెళ్ళిపోతుంది సూర్యుడు. మధ్య మధ్యలో వర్షం కూడా వస్తుంది. కొంచెం మండే నుంచి వెళ్తున్న గేమ్స్ ఇంకా ఓడవలేవు. ఈ రోజు రన్నింగ్ ఇంకా ఫైనల్ కబడ్డీ మ్యాచ్ అవుతుంది. నేను రన్నింగ్ చేద్దాం అనుకున్నా కానీ నేను రన్నింగ్ చేస్తే వాళ్ళందరూ ఓడిపోతారు, వాళ్ళందరూ బాధపడుతున్నారు, నేను చూడలేను అని చెప్పి నేను రన్నింగ్ చేయలేకున్నాను. మీరైనా ఆడేది మేము కూడా ఆడతామని చెప్పి మా సార్ రంగంలోకి దిగి క్లాసులు ఎప్పుడే కాదు మేము ప్రతి దాంట్లో ముందుంటాం అనేది మనకైతే చూపిస్తారు. ఆడిక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఇదే మా క్యాంటీన్ మాత్రం రోజు ఇక్కడ మింగి తింటాం. అలా పొద్దున్న నుంచి గాలి తిరుగులు తిరిగినాక మధ్యాహ్నం నుంచి ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. డాన్సులు చేసిన డాన్సులు అయితే మాకు కూడా వేయాలనిపించింది, కానీ మా సొబతో అట్లా చేసిన లేరు. సరే ఏదో ఒకటి మేము సర్ది చెప్పుకొని మాకు మేము అలా ఇలా ముంగడికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే కానీ ప్రతి ఒక్కటి మనం అనుకున్నట్టు అవుతుంది. డాన్స్ వచ్చిన వాళ్ళందరూ డాన్సులు, ర్యాంప్ వాక్, ఇంకా సాంగ్స్ వాడడం ఇలాంటివన్నీ చాలా 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 కచేరీ జరిగింది. కానీ మనకు వచ్చింది ఏంటి? మనం చూడడం, ఎంజాయ్ చేయడం, కామెంటరీ చేయడం అంతే అనమాట. మనకి మిగతా ఏమి రావు. వాళ్ళు చేసిన ర్యాంప్ వాక్ లలో నేను మీకు కొన్ని చూపిస్తా, విత్ సౌండ్ వితౌట్ సౌండ్. వాటిలో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. మా సార్ ఇద్దరిని సెలెక్ట్ చేసిందో వాళ్ళని ఫైనల్ లో చూపిస్తాను నేను మీకు. ఇతను చేసిన ర్యాంప్ వాక్ లో నాకు ఇతని డ్రెస్ కోడ్ కన్నా ఇతని యాటిట్యూడ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క ర్యాంప్ వాక్ సింగిల్ పర్సన్, వీళ్ళిద్దరు 2 persons అయితే చేశారు ఫస్ట్ ఇయర్. ఏమో చాలా అంటే చాలా ఫ్యాన్స్. ఒకసారి సౌండ్ చూడండి, మీకే తెలుస్తుంది. మా కాలేజ్ లో జరిగిన ఈవెంట్ లో వీళ్ళందరూ ర్యాంప్ వాక్ అయితే పార్టిసిపేట్ చేశారు. అందరినీ ఒకసారి స్టేజ్ పైకి పిలిచారు అనమాట. ఈవెంట్ చూసిన నా వెనకాల షేక్ వచ్చి లివడ్డాడు. షేక్ చూసి నేను షాక్ అయిపోయినా. ఈవెంట్ చూడాలన్నా షేక్ చూడాలని అర్థం కాలేదు నాకు ఒకసారిగా. ఇంతమంది ర్యాంప్ వాక్ చేస్తారు, దీంట్లో ఇద్దరు అయితే సెలెక్ట్ చేశారు. వాళ్ళిద్దరితో మా సార్ మళ్ళీ ఒకసారి ర్యాంప్ వాక్ అయితే స్టార్ట్ చేశాడు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది స్టేజ్ పైన చూస్తుంటే. అవును, అసలు మీలో చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో లైక్ చేస్తలేరు. నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటది, ఎనర్జీగా ఉంటది మీరు అలా చేస్తే. నాకు ఈవెంట్ అంతా అయిపోయినాక ఎగురుదామని చూసినాం కానీ ఎగిరేం తొక్కిలేదు అని చెప్పి అన్న మూసుకొని సపరేట్ ఇంటికి అయితే పోయినాం. మీరైతే లైక్ చేసుకోండి. బాయ్ బాయ్.